మన ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మనకి ఉగాది 2025 సంవత్సరం నుంచి మళ్ళీ వచ్చే ఉగాది 2026 సంవత్సరం వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. మేషరాశి వారికి మనకి 29/2025 సంవత్సరానికి గాను బుధ, శుక్ర, రాహు, శని, రవి గ్రహాలు మీనరాశిలోను, కేతువు కన్యారాశిలోను, అలాగే గురుడు వృషభ రాశిలోను, తర్వాత మనకి ఈ యొక్క కేతువు ఈ యొక్క మే నుంచి మీకు ఈ యొక్క కన్యారాశి నుంచి సింహరాశిలోకి డిస్ప్లేస్మెంట్ అవుతున్నాడు. కాబట్టి ఈ గ్రహస్థితి రీత్యా మార్చి 29వ తారీఖుకి 2025 సంవత్సరంలోనే మనకి ఈ శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి వచ్చేసాడు. కాబట్టి మేషరాశి వారికి అందరికీ ఎలా ఉందంటే మనకి మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది. అలాగే భార్య సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త టెన్షను, మొండిగా భార్య ప్రవర్తించడం అనేటటువంటిది ఉంటుంది. అత్తగారు వారి తరపు బంధువుల నుంచి మీకు టెన్షన్ వచ్చినా సరే మిశ్రమ ఫలదాయకంగా ఉంటుంది. అంటే లాభము ఉంటుంది, అలాగే టెన్షన్ ఉంటుంది. అలాగే ఉద్యోగ విషయాల దగ్గరకు వచ్చేసరికి మనకి మీ అందరికీ కూడా వర్క్ లోడ్ ఎక్కువగా అనిపిస్తుంది. అలాగే ఈ యొక్క ఆఫీసర్లు హెరాస్మెంట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మీతో ఉన్నటువంటి కొలీగ్స్, ఆ తర్వాత సబార్డినేట్స్ అందరూ కూడా మీకు రెస్పెక్ట్ ఇచ్చినప్పటికీ కూడా మేషరాశి వారికి ఏదో తేడాగా అనిపిస్తుంటుంది. దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా? మేషరాశి వారికి కొత్తగా ఏలినాటి శని ప్రభావం అంటుకుంటుంది. అది ఎప్పటి నుంచి అంటే మార్చి 29, 2025 సంవత్సరం నుంచి ఉంటుంది. అంటే ఒక్కరోజు ఉగాదికి ఒక్కరోజు ముందుగా మీకు ఈ యొక్క స్థితి కలుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ భయపడాల్సినటువంటి పని లేదు. ఈ ఏలినాటి శని ప్రభావంలో శనిగ్రహం ఏం చేస్తాడంటే మీకు డిసిప్లిన్ నేర్పిస్తాడు, క్రమశిక్షణ నేర్పిస్తాడు, కష్టాలను కలిగిస్తాడు. అయినప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి సుఖాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ యొక్క రాశిలో ఎవరైతే మనకి సాఫ్ట్వేర్ రంగంలో వారు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా వీళ్ళు కొత్త ప్రాజెక్ట్స్ చేయకూడదు, ఆగాలి కొంతకాలం. అలాగే ఐరన్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఈ ఐరన్ స్క్రాప్ ఉంటుంది కండి, ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి టాటా స్టీల్స్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఈ యొక్క బిజినెస్లో రాణిస్తారు, వృత్తిలో రాణిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీకు తిరుగులేదు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారందరూ కూడా ముందంజలో ఉంటారు. కాబట్టి మీ అందరినీ కూడా మిమ్మల్ని తిట్టుకునేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది. కాబట్టి ఫారిన్ వెళ్ళాలనుకొని ఇన్ని సంవత్సరాలు కూడా ఎదురు చూసినటువంటి వాళ్ళందరికీ కూడా మీ కోరికలు తీరేటటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి అత్త, ఆడపడుచులు వీళ్ళందరూ కూడా మమ్మల్ని వేధిస్తున్నారండి అని భావించేటటువంటి వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి లభిస్తుంది. అరే, మా బంధువులు మమ్మల్ని అందరినీ కూడా సంప్రదిస్తున్నారు, ముఖ్యంగా నన్ను సంప్రదించే పనులు చేస్తున్నారు. కాబట్టి మనం అస్తిత్వానికి ఏమి డోకా లేదు అనేటటువంటి ధోరణితో ఈ యొక్క మేషరాశి మహిళలంతా కూడా సంతృప్తి పొందుతానన్నారు. ఇక మేషరాశిలో ఉన్నటువంటి కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్, ఇలాంటి అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ప్రమోషన్ల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు ప్రమోషన్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. ఇక రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ప్యానల్లో మీ పేరు ఉంటుంది, మీకు కొద్ది కాలంగా లోటు ఉంటుంది తప్ప మీకు మీ ప్రమోషన్స్ ఎక్కడికి పోవు. ఇక చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు, వ్యవసాయాన్ని ప్రాతిపదికగా పెట్టుకొని నడుపుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారండి అంటే మీకు వ్యవసాయం చక్కగా మంచి ఫలితాలను ఇస్తుంది. కానీ ఆ రైతు దాన్ని అమ్ముకోలేక వేరే వాళ్ళకి ఈ కమిషన్ ఏజెంట్స్లో చేతిలో పడి వాళ్ళకి కమిషన్ ఏజెంట్స్కి లాభాలు బాగా ఎక్కువ పొందుతాయి తప్ప మీరు మాత్రం మామూలుగా ఉంటారు.
కాబట్టి ఈ మేషరాశి రైతులందరూ కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక పురోభివృద్ధి స్వల్పంగా ఉంటుందే తప్ప పెద్ద పెద్ద అప్పులు తీర్చినటువంటి దాఖలాలు ఈ సంవత్సరంలో ఉండవు. కాబట్టి మనందరం కూడా పరిహారాలు ఏం చేసుకోవాలండి ఈ మేషరాశి వారికి అంటే, మనము రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చేసుకోవాలా, రాహుకి కిలోంపావు మినువుల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. శుభమస్తు.